మేషరాశి. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ముఖ్యమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అది ఏంటంటే విద్యాపరమైన విషయాలు, ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, తల్లిదండ్రుల యొక్క సౌకర్యాలు, తల్లిదండ్రులతో చర్చలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వ్యక్తుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు పడతాయి. సామాజిక సేవ చేస్తారు. గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. స్థిరాస్తుల విషయంలో దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. ముఖ్యమైన అంశాలలో, గృహ సంబంధమైన విషయాలలో వీలైనంత వరకు గృహంలోని వ్యక్తులతో ఘర్షణలకి అవకాశం లేకుండా సామరస్యంగా సమస్యల్ని సాధించుకునే దిశగా, ముఖ్యంగా విద్యకు సంబంధించిన నిర్ణయాలలో పెద్దలతో కలిపి చర్చలు చేసుకుంటూ ముందుకు వెళ్లే విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆకస్మికంగా పనులలో కొంత చిన్నపాటి వాయిదాలు కావచ్చు, అలాగే మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దాన్ని మీరు చక్కగా అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆకస్మిక ధనయోగానికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. సజ్జన సహకారంతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే పరిస్థితులు ఒకటి. అదేవిధంగా వ్యక్తుల సహకారంతో, స్థైర్యంతో, మంచి పరాక్రమంతో వ్యక్తుల, ముఖ్యంగా మీ స్నేహ సంబంధాలని పెంపొందించుకుంటూ దగ్గర ప్రయాణాలతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదు అన్న భావనతో అసంతృప్తి ఉన్నట్లయితే దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళితే మరిన్ని మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సాంఘిక సంబంధాలు అనుకూలిస్తాయి. నూతన మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈగో ప్రాబ్లమ్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలిస్తుంది. మాటల్లో నాయకత్వ లక్షణాలు, అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో మీకు గుర్తింపు, గౌరవం పెంపొందించుకోవడం, అదేవిధంగా వాటిలో మీకు మంచి గుర్తింపు అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అదే ఆర్థిక విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం కూడా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా మాటలతో ఘర్షణ రాకుండా తగిన విధంగా అహం సమస్యల్ని అధిగమించాలి.